రైట్. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. మరి ఇప్పుడు హైదరాబాద్లో బీజేపీ పుంజుకుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంది. లోకల్ బాడీస్ తేడా ఉంటుంది. లోకల్ బాడీస్ అసెంబ్లీ ఇక్కడ ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే దాని చర్చనే ప్రజలలో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఉండాలా, భారతీయ జనతా పార్టీ ఉండాలా? రాహుల్ గాంధీ అంటేనే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళకి ఇంకా అనౌన్స్ చేసుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి గారు మూడోసారిగా నరేంద్ర మోడీ గారు ఉండాలని మెజార్టీ ప్రజలు ఇప్పటికే డిసైడ్ చేసుకున్నారు. ఇక దానికి సంబంధించి హైదరాబాదు లేకపోతే సికింద్రాబాదు అనే కాదు 17 స్థానాలలో బ్రహ్మాండమైన మద్దతు. మోదీ చరిష్మాతోనే వస్తుందంటారా ఇప్పుడు తెలంగాణలో? ఈ మోడీ చరిష్మా అనేదే కాకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క పాలన రెండు ఈక్వల్, ఒక ట్రాక్ ఒకటే. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే నరేంద్ర మోడీ గారు కూడా, ఆయన నాయకుడు కార్యకర్త. ఆయన కాదు అని చెప్పి వేరేగా చూడడానికి వీల్లేదు. కాబట్టి ఇద్దరుగా సమానంగానే ఇటు భారతీయ జనతా పార్టీ గుర్తు మీదనే భారతీయ జనతా పార్టీ గుర్తు మీద గెలుస్తారు. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు. వేరేట్లా చూస్తాం, నరేంద్ర మోడీ గారు మాకు బ్రహ్మాండ నాయకుడు, ప్రపంచ నాయకుడుగా ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా ఏ సర్వే చూసినా కూడా 88%, 40%, 89%, 90% నరేంద్ర మోడీ గారే ప్రధానిగా ఉండాలని చెప్పని వస్తున్నాయి విదేశీ సంస్థలు. మన దేశ న్యూస్ ఏజెన్సీస్ కాదు, బయట న్యూస్ ఏజెన్సీ కూడా వారు ఉండాలని చెప్పని కోరుకుంటారు. వారికి బ్రహ్మాండమైన ఆదరణ దొరుకుతున్నది. ఈరోజు నిన్ననే వచ్చినారు 25 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినారు ఇండియాకి. 25 దేశాల నుంచి ప్రతినిధులు ఈ దేశంలో జరుగుతున్న ఎన్నికలను పరిశీలించడం కోసము, నరేంద్ర మోడీ గారు పరిపాలన 10 సంవత్సరాలు ఏ రకంగా ఉన్నదని అబ్జర్వ్ చేయడం కోసం 25 దేశ ప్రతినిధులు మన దేశానికి వచ్చినారు. వారిని బ్రహ్మాండంగా ఆహ్వానం పలికి ఈరోజు ఎన్నికలు మన సిస్టమ్ ఎలా ఉంటుంది డెమోక్రసీలో అవన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి నో డౌట్ భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి రాబోతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో మూడోసారి ప్రధానిగా కాబోతున్నారు.